రాష్ట్రంలో కూటమి పాలన పతనమవుతుందని మూడేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావటం ఖాయమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి కక్ష సాధింపులకు భయపడనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పోరాటం చేస్తానని ప్రకటించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, న్యాయ పోరాటంతో తగిన బుద్ధి చెబుతానన్నారు అంబటి. నా ఇల్లంతా ధ్వంసం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఫర్నిచర్ పగలగొట్టారు. ఒక్కటి చంపకపోవటమే, నైతికంగా చంపేశారు. తిట్టిన వాడికేమో సెంట్రల్ జైలు, కార్లు పగలగొట్టి ధ్వంసం చేసిన వారికేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఇలా జరుగుతూ ఉంది. కేసు మీద కేసు పెట్టారు. అంటే రాకూడదు, లోపలేటి పెట్టాలని. ఎందుకు? వచ్చేది జగనన్నే, కూటమిని కూల్చేది కూడా జగనన్నే. నీ రెడ్ బుక్ ఉన్న కుక్క కూడా లెక్క చేయదు. వింటున్నావా చంద్రబాబు? చెబుతున్నాడు ఈ రాంబాబు. అన్నందుకు పెట్టావు లోపల. నువ్వు లోపల పెడితే భయపడతాడా అంబటి రాంబాబు? ఇంత బలం ఉంది నాకు. ఈ రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను. భయపడను. ఒక్కటి కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర జనాభాలో 20% పైన ఉన్న కాపు కులంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి రాంబాబు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నువ్వెన్ని చేసినా భయపడేటటువంటి వ్యక్తిని కాదు అని మనవి చేస్తున్నా. నా మీద దాడి చేసిన వారి మీద కేసులు లేవు, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిన పోలీసు వారి మీద యాక్షన్ లేదు. వదిలేస్తామా? న్యాయ పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆల్రెడీ కోర్టుల్లో ఫైల్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా పోరాటం కూడా చేస్తాను. ఈ రాంబాబు వదిలిపెట్టడు, ఈ రాంబాబు తగ్గడు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ ఏమవుతాయి? చివరికి మీకు సెల్ఫ్ గోల్ అయ్యి మీకు మీ పతనానికి దారితీస్తుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలని. 3 సంవత్సరాలు దాటితే మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాకినాడలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు, పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతను కలిశారు అంబటి రాంబాబు. జైల్లో ఉన్న సమయంలో తనకు మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆయన.